హాయ్ అండి, మా బాబు పేరు కేతన్ ఎప్పుడూ నెమోనియా లాగా సఫర్ అవుతూ ఉండేవాడు. బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవండి. మా కేతన్ తోటి మేము డైలీ ఎక్కడికి వెళ్ళినా మేము నెబులైజర్ క్యారీ చేస్తూ బ్రీతింగ్ ఇష్యూతో చాలా సఫర్ అయ్యేవాళ్ళం. మంత్లీ వన్స్ అపాయింట్మెంట్ అయితే కంపల్సరీ ఉండేది. మేడం కోసం ఒకసారి అపాయింట్మెంట్ కన్సల్ట్ అయినాక మేడం చెప్పారు, బాగా ఎడ్నాయిడ్స్ టాన్సిల్స్ అనేది ఎక్కువైపోయి దానివల్ల మీకు బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయండి. వన్స్ సర్జరీకి మీరు రెడీ అంటే చేద్దాము అని అంటే, నేను అప్పుడు యాజ్ ఎ మదర్గా నేను ఏం ఫీల్ అయ్యానంటే, మా బాబుకి చాలా చిన్న ఏజ్, ఈ టైంలో సర్జరీ అంటున్నారు, ఇట్స్ పాసిబుల్ అని కూడా మేడంని అడిగాను. నో, డోంట్ వరీ, నేనున్నాను, మీకు తర్వాత ఫర్దర్గా మీరే చెప్తారు, ఫీడ్బ్యాక్ కూడా ట్రస్ట్ మీ అని చెప్పారు. మేము సక్సెస్ఫుల్గా బాబుకు సర్జరీ చేయించామండి. ఆఫ్టర్ 1 year నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చానండి. మా బాబుకి మంత్లీ వన్స్ నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఇయర్లీ వన్స్ వచ్చి నైట్ మా బాబు ఎలాంటి సఫర్ అవ్వకుండా హ్యాపీగా నిద్రపోతున్నాడు. తను నిద్రపోతుండడం చూసి నేను నిద్రపోతున్నా హ్యాపీగా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ గ్రీష్మ మేడం.